కాశీ విశాలాక్షి కరుణింపవే నమో కాశీ విశాలాక్షి కాత్యాయని కళ్యాణి భవాని కాత్యాయని కళ్యాణి భవాని కరుణింపవే నమో కాశీ విశాలాక్షి బ్రాహ్మణులందరూ కూడా ఏకధాటిగా ఏకకంఠంతో అమ్మవారిని అలా ప్రార్థించి 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 సొమ్మసిల్లి అలా పడిపోయారండి. ప్రార్థన చేసి అలా సొమ్మసిల్లి పడిపోగానే ఆ మహాతల్లి, ఆ కాశీ విశాలాక్షి, కాత్యాయని, కరుణాకరి
ఎంతో మంచి మనస్సుతో అమ్మవారి విధంగా పలుకుతున్నారు. బ్రాహ్మణోత్తములారా, మీరెవ్వరూ కూడా చింతించిన అవసరం లేదు. నేను రేపు మీరు వేకువజాముకే ఇక్కడికి వచ్చినట్లయితే సాక్ష్యం ఆ నందన చక్రవర్తికి సాక్ష్యం ఇవ్వడానికి నేనే స్వయంగా వస్తాను. కాబట్టి మీరు రేపు వేకువజాముకే ఇక్కడికి వచ్చి నన్ను తలంచినంతనే మీరు ముందు వెళుతూ ఉండగా ఇక్కడ ఒక స్వరంగ మార్గం ఏర్పడుతుంది. ఆ స్వరంగ మార్గంలో మీరు ముందు వెళుతూ ఉండగా మీ వెనకాలనే నేను సాక్ష్యం చెప్పడానికి ఈ యొక్క కాశీనగరం నుంచి నందవర రాజ్యం చేరుకుంటాను. అయితే ఎవరు కూడా వెనకకి తిరిగి చూడకూడదు అని చెప్పగానే సరే అని అమ్మవారు ఆ విధంగా పలికేటప్పటికీ బ్రాహ్మణోత్తములందరూ కూడా సంతోషపడ్డారండి. మరి బ్రాహ్మణులందరూ కూడా సంతోషపడ్డారు. అయితే ఆ యొక్క సంతోషములో మరి అమ్మవారు సాక్ష్యం చెప్పడానికి వస్తానంటున్నది. మరి అందుకు తగినటువంటి ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. అమ్మవారు ఊరికనే తీసుకు వెళ్ళలేము కదా అని అందరూ కూడా చేయనది లేక అక్కడ ఒక ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ అగ్రహారమున ఒక వస్త్రాన్ని అలా పరిచారు.